రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం ఆనందదాయకమని గ్రామస్తులు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం పూడూరులో ఉగాది నుండి పేదలకు రేషన్ షాపులో సన్నం బియ్యం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సన్నం బియ్యం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సత్యంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మలయాళ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి, పూడూరు సింగిల్ విండో చైర్మన్ బండ రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కడారి మల్లేశం, అనుమల అజయ్ రెడ్డి, చింతపంటి ఐలయ్య, ఏగుర్ల మల్లేశం, ఏగుర్ల మహేష్, లడ్డు, తిరుపతి, రాజమల్లు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా లబ్ధిదారులకు అందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో దొడ్డు బియ్యం వస్తుండే, అవి తినడానికి చాలామందికి ఇబ్బంది పడుతుండే. గరీబోడైనా ఉన్నోడైనా ఎవడైనా పేద సన్న బియ్యం తినాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర పౌర సహకార శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎటువంటి సన్నబియ్యం అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సన్నబియ్య కార్యక్రమంలో భాగంగా పూడూరు రేషన్ షాప్ దగ్గర మహిళలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. సన్నబియ్యం అనేది ఆలోచన విధానం మన ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో చెప్పింది. సన్నబియ్యం గిట్ట మన తెలంగాణలో మనమే పంచితే మన తినే వాళ్ళకు బెనిఫిట్ జరుగుతుంది, రైతులకు కూడా బెనిఫిట్ జరుగుతుంది. బియ్యం బయట పోయే సోర్స్ కూడా లేకుండా ఇది మంచి పథకము. వాస్తవంగా ఇది రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఇట్లాంటి ఆలోచన విధానం ఎవరికి రాలేదు. ఈ ఆలోచన విధానం వచ్చి అమలు చేసుకునేది గొప్ప కార్యక్రమం. ఈ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము పూడూరు కాడ ఇలా పంపిణీ కార్యక్రమం చేసినాం.